మెగానన్ టీవీ బన్నీ టాపిక్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ సేవలు భారత్లోకి రానున్నాయి. మన దేశంలోని టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్ తో ఇప్పటికే స్టార్ లింక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే భారత్లో స్టార్ లింక్ కమర్షియల్ సేవలు అందించనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా తమ శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో సేవలను ప్రారంభించగా త్వరలో భారత్లో కూడా లాంచ్ చేయనున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇండియాలో సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఈలోపు దేశంలోని అనేక సిటీల్లో గ్రౌండ్ స్టేషన్లను స్టార్ లింక్ సిద్ధం చేసుకుంటోంది. సిగ్నల్స్ ను మెరుగుపరిచి వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు ఇవి సహాయపడతాయి. ఇంటర్నెట్ లేని గ్రామాల్లో స్టార్ లింక్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. హోమ్ బ్రాడ్బ్యాండ్ అంతరాయం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తొలుత తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజాగా స్టార్ లింక్ తన వెబ్సైట్లో ఇండియాలో తమ ధరలను పొందుపరిచింది. దీని ప్రకారం రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు 8,600 రూపాయలుగా నిర్ణయించారు. ఇక యాంటీనా, రౌటర్ లింక్, వన్ టైమ్ హార్డ్వేర్ ఖర్చు 34,000గా ఉంది. స్పేస్ ఎక్స్ ఉపగ్రహ నెట్వర్క్కి అనుసంధానం కావటానికి హార్డ్వేర్ అవసరమని స్టార్ లింక్ చెబుతోంది. అలాగే అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో 30 రోజులు ట్రయల్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఒకవేళ కనెక్టివిటీ పట్ల మీరు సంతోషంగా లేకపోతే బయటికి రావచ్చు. అయితే ఎంత స్పీడ్తో ఈ ఇంటర్నెట్ సేవలు అందిస్తామనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. బిజినెస్ సబ్స్క్రిప్షన్ వివరాలు సైతం వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని వెబ్సైట్లో పేర్కొంది. అలాగే పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు మ్యాప్ చూపించింది. దేశవ్యాప్తంగా సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇప్పటికే నియామకాలు సైతం మొదలుపెట్టినట్లు పేర్కొంది. అలాగే హైదరాబాదు, చండీగఢ్, లక్నో, కోల్కతా, నోయిడా వంటి నగరాల్లో గేట్వే ఎర్త్ స్టేషన్లను స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తమ సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని స్టార్ లింక్ తెలిపింది. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఈ డివైస్ను రూపొందించినట్లు స్టార్ లింక్ తెలిపింది. అంటే వ్యక్తులే సొంతంగా ఈ డిజైన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఎంత స్పీడ్తో సేవలందించేది మాత్రం వెల్లడించలేదు. అలాగే బిజినెస్ సబ్స్క్రిప్షన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని వెబ్సైట్లో పేర్కొంది. అదే సమయంలో పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు మ్యాప్లో చూపిస్తోంది. దేశవ్యాప్త సేవలు తీసుకురావడంలో భాగంగా ఇప్పటికీ నియామక ప్రక్రియను సైతం కంపెనీ ప్రారంభించింది. అలాగే హైదరాబాద్, చండీగఢ్, కోల్కతా, లక్నో, ముంబై, నోయిడా వంటి నగరాల్లో గేట్వే ఎర్త్ స్టేషన్లను స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేస్తోంది. ఇక వ్యాపారుల కోసం అందించే ఇంటర్నెట్ సర్వీస్ ధరలను స్టార్ లింక్ ఇంకా వెల్లడించలేదు. నియంత్రణ అనుమతులు, రోల్అవుట్ ప్లాన్లపై చర్చించిన తరువాత ధరలను నియంత్రించనున్నారు. ఇతర దేశాల్లో బిజినెస్ ప్యాకేజీలు అధిక వేగాన్ని కలిగి ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని కంపెనీలు, పరిశ్రమలకు ఈ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉంది. నెలవారీ ఇంటర్నెట్ ఛార్జీలు 8,600 రేంజ్లో ఉంటే గనుక ఫైబర్నెట్, టెలికాం టవర్లు పెద్ద సంఖ్యలో ఉండే పట్టణాలు, మెట్రో నగరాల్లో స్టార్ లింక్ సేవల విస్తీరణకు అవకాశాలు చాలా తక్కువ అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే అంతర్జాల సేవలు అంతంత మాత్రంగానే ఉండే కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే స్టార్ లింక్ సర్వీసులు పరిమితం కావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఫైబర్నెట్, టెలికాం కంపెనీలు చాలా తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తుండటమే ఇందుకు కారణమంటున్నారు. ఇండియాలో స్టార్ లింక్ ధరలను ప్రకటించారని తెలియగానే దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత అది గ్లిచ్ అని కంపెనీ వివరణ ఇచ్చింది. దీంతో స్టార్ లింక్ ఇండియా కీవర్డ్ 20,000 సెర్చ్ వాల్యూమ్తో గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. స్టార్ లింక్ ఇండియా గురించి తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్ వాసులు ఎక్కువగా గూగుల్లో వెతికారు. అసలు ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల గ్రామాలను స్టార్ లింక్ టార్గెట్ చేసింది. గ్రామాల్లోని గృహాలు, చిన్న వ్యాపారాలను లక్ష్యంగా ముందుకెళ్లనుంది బ్రాడ్బ్యాండ్. ఫైబర్ నెట్వర్క్ కలెక్షన్లో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలపై
దృష్టి పెట్టనుంది. కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, హైవే పట్టణాలలోని కుటుంబాలకు చేరువ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది స్టార్లింక్. అయితే స్టార్లింక్ ఇంటర్నెట్ ధరలు అధికంగా ఉండటంతో ఇండియాలో స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.